ప్రధాని మోదీ నివాసం ముందు ధర్నాకు దిగిన కాంగ్రెస్ కేంద్రం ముందు 5 డిమాండ్లను ఉంచింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని కండిషన్స్ పెట్టింది. అలాగే నీట్ పేపర్ లీక్ పై కేంద్రం సమాధానం చెప్పాలని, ఢిల్లీ హింసపై సమగ్ర దర్యాప్తు జరగాలని షరతులు పెట్టింది. ఇక 5వది బలవన్మరణం చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అటు కాంగ్రెస్ డిమాండ్లపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అమిత్ షాతో చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ నివాసం ముందు ధర్నాకు దిగిన కాంగ్రెస్ కేంద్రం ముందు 5 డిమాండ్లను ఉంచింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అలాగే పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని కండిషన్స్ పెట్టింది. నీట్ పేపర్ లీక్ పై కేంద్రం సమాధానం చెప్పాలని, ఢిల్లీ హింసపై సమగ్ర దర్యాప్తు జరగాలని షరతులు పెట్టింది. 5వదిగా బలవన్మరణం చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అటు కాంగ్రెస్ డిమాండ్లపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అమిత్ షాతో చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్రం ముందు తమ నిరసనను, తమ ధర్నాను విరమించడానికి కేంద్రం ముందు కాంగ్రెస్ పార్టీ 5 డిమాండ్లను పెట్టింది. మొదటి డిమాండ్గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి అంటూ కూడా ప్రధాన డిమాండ్గా తెలిపారు. అలాగే ఇక రెండవదిగా ఏదైతే పార్లమెంట్లో తమకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలి, పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఇవ్వాలి అంటూ కూడా రెండవ డిమాండ్గా తెలుస్తోంది. ఇక మూడోది నీట్ పేపర్ లీక్ పై కేంద్రం నుంచి సమాధానం కోరుకుంటోంది కాంగ్రెస్. ఇక 4వ డిమాండ్గా ఢిల్లీ హింసపై సమగ్ర దర్యాప్తు జరగాలి. నిన్న ఏదైతే ఢిల్లీలో జరిగిన హింసపై సమగ్ర దర్యాప్తు జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తోంది. ఇక 5వదిగా బలవన్మరణం చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అనేటువంటి ఈ 5 డిమాండ్లతో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ముందు ఈ 5 డిమాండ్లను ఉంచినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడి వెళ్లిన తర్వాత ఆ 5 డిమాండ్లు ఏవైతే కాంగ్రెస్ పెట్టిందో వాటి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న సిజేపీ పార్టీ నాయకులు లేదా లీడ్ చేస్తున్నటువంటి ఆ ధర్నాని ఏదైతే లీడ్ చేస్తున్నారో వారు కేంద్ర మంత్రి నడ్డా ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి నడ్డాని కలవడం జరిగింది. ఆయన నివాసంలో నడ్డాని కలుస్తూ వారు 3 డిమాండ్లను ప్రధానంగా కేంద్రం ముందు పెట్టారు. ఆ డిమాండ్లకు అంగీకరిస్తూ వాటికి సమాధానం చెప్తే సిజేపీ పార్టీ తమ నిరసనను, ధర్నాను విరమిస్తామని తెలిపినటువంటి విషయం మనకు విదితమే. అయితే ఆ 3 డిమాండ్లతో పాటు ఇప్పుడు ప్రధానంగా వారి నిరసన అక్కడ కొనసాగుతుండగా కేంద్రం నుంచి సమాధానం కొరవడడంతో ఇటు పార్లమెంట్లో ఆ సమస్యలని లేవనెత్తాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం దక్కకపోవడంతో ఆ 3 డిమాండ్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి హింసకు సంబంధించి సమాధానం కావాలని, అలాగే కేంద్రం నుంచి నీట్ లీకేజీలకు సంబంధించి సమాధానం పార్లమెంట్లో కావాలని చెప్పి ఈ 2 డిమాండ్లను కూడా జోడిస్తూ మొత్తం 5 డిమాండ్లను ఇప్పుడు కేంద్రం ముందు ఉంచింది. కేంద్రం సమాధానం చెప్పేంత వరకు కూడా ఇప్పుడు ఏదైతే ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగిందో ఆ ఆందోళన అనేది కొనసాగుతూనే ఉంటుంది. కేంద్రం నుంచి ఒక స్పష్టమైన హామీ ఈ 5 డిమాండ్లకు సంబంధించి వచ్చేంత వరకు అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి 5 డిమాండ్లను సిజేపీ పార్టీ పెట్టినటువంటి 3 డిమాండ్లతో పాటు మరో 2 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది కాంగ్రెస్ పార్టీ. ఈ 5 డిమాండ్లకు సంబంధించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మధ్యాహ్నం లోక్సభ వాయిదా పడిన తర్వాత 2 ఉభయ సభలు కూడా వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ నేతలంతా కూడా మల్లికార్జున ఖర్గే ఏఐసిసి చీఫ్ గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకోవడం, అక్కడ కార్యాచరణ రూపొందించుకున్నారు. మరేమో మెరుపు ధర్నాకైతే కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఖర్గే నివాసం నుంచి కూడా ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లి ప్రధాని నివాసం ముందు బైఠాయించి నిరసన తెలుపుతుంది. కేంద్రం నుంచి సమాధానం కావాలని, తాము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి తమకే ప్రజాసభల్లో ముఖ్యంగా ప్రజలు చూసేటువంటి, ప్రజలకి చట్టాలు చేసేటువంటి సభలో తమకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వమని ప్రాధేయపడుతున్నా కూడా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని చెప్తూ ఆ నిరసన బావుటాన్ని ప్రజల ముందే చట్టసభల్లోనే మాట్లాడదాము, ప్రజలకి అర్థమయ్యేలాగా ప్రజలకు సమాధానం తెలియచేద్దాము, అధికార పక్షం నుంచి సమాధానం చెప్పిద్దామని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అడ్డంకులు ఎదురవడంతో పార్లమెంటు ఉభయ సభల్లో కూడా మాట్లాడే అవకాశం దక్కకపోవడంతో విసుగు చెందినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకత్వం ఈరోజు మెరుపు ధర్నాకు పిలుపునిచ్చి కేంద్రం నుంచి సమాధానం వచ్చేంత వరకు కూడా తమ నిరసన శాంతియుత నిరసన కొనసాగుతుంది అని తమ 2 చేతులను కూడా కట్టుకుని అక్కడ శాంతియుతంగా ప్రధాని నివాసం ముందు బైఠాయించి నిరసన దీక్షను అయితే కొనసాగిస్తోంది. దీంతో ఒక్కసారిగా ఢిల్లీ వాతావరణం అంతా కూడా మారిపోయింది. పోలీసులంతా కూడా అలర్ట్ అయిపోయారు. ఎక్కడికక్కడ ప్రోటోకాల్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత రోడ్డు మీద బైఠాయించడంతో మిగతా నేతలందరూ కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ నేతకి మద్దతు తెలుపుతూ కేంద్రం నుంచి సమాధానం కోరుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతలందరినీ కూడా రాహుల్ గాంధీ వద్దకు చేరుకోకుండా ఉండే విధంగా నిలువరిస్తున్నారు. మరోప్రక్క ఇటు ధర్నానైతే కాంగ్రెస్ నేతలందరూ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యమైన సీనియర్ నేతలందరూ కూడా పెద్ద నేతలందరూ కూడా అక్కడ ఉండటంతో అందరూ గౌరవనీయ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా శాంతియుతంగా నెమ్మదిగా అధికారులందరూ కూడా అసలైన విషయాలన్నింటినీ కూడా సెక్యూరిటీ విషయాలని, ప్రోటోకాల్ విషయాలని, వేరే శక్తులకు సమాచారం తప్పుగా వెళ్ళి వారు కొన్ని చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే అదునుగా చూసుకుని దేశంలో అల్లర్లకు ఉసుగొల్పేటువంటి ప్రమాదం ఉంటుందని కొన్ని విషయాలని సున్నితంగా రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, ఖర్గేలకి పోలీస్ అధికారులు సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తాము ఎక్కడైతే మాట్లాడాలనుకుందామో, తమకి ప్రజలు ఎక్కడైతే మాట్లాడాలి, ప్రశ్నించాలని హక్కు ఇచ్చారో అక్కడే తమకు ప్రశ్నించడం కాదు కదా, కనీసం మాట్లాడే హక్కే కల్పించట్లేదు, మాట్లాడడానికి అవకాశమే ఇవ్వట్లేదు, మరి మేం మాత్రం ఏమి చేస్తామంటూ కూడా ప్రధాని దగ్గర నుంచి సమాధానం వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు అంటూ కూడా వారు భీష్మించుకుని అక్కడ కూర్చుని నివాసం ముందే ఇంకా ధర్నా కొనసాగిస్తున్నారు. సమయం గడిచే కొద్దీ ఢిల్లీలో హై టెన్షన్ అయితే కొనసాగుతూనే ఉంది. అటు జంతర్ మంతర్ దగ్గర సిజేపీ పార్టీ ఆధ్వర్యంలో యువత నిరసనలు ఇంకా శాంతియుతంగా అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోప్రక్క ఈ రోజు కూడా అటు సిజేపీ పార్టీ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది. నిన్న అంతా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా యువత ఎవరు కూడా ఈరోజు జంతర్ మంతర్ వద్దకి పెద్దగా చేరుకోరు అని భావించినప్పటికీ వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ యువత ఈ రోజు కూడా జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడం, పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించడం అందరినీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. వారి యొక్క డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు చేస్తున్నటువంటి ఆ నిరసన దీక్షకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తాలని భావించినప్పటికీ పార్లమెంట్లో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకపోవడం, లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ ఇద్దరూ కూడా వెంటనే సభలను వాయిదాలు వేయడంతో విసుగు చెందినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈరోజు నేరుగా ప్రధాని నివాసం వద్దకే చేరుకుని ప్రధాని నుంచి సమాధానం కోరుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైట్, సిజేపీ పార్టీ పెట్టినటువంటి 3 డిమాండ్లకు అదనంగా కాంగ్రెస్ పార్టీ మరో 2 డిమాండ్లను జోడించి 5 డిమాండ్లతో కేంద్రానికి ఒక లేఖను పంపినట్లుగా తెలుస్తోంది త్రూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. సో ఆ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వద్దకు చేరినటువంటి సమాచారం ఇప్పుడు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి చేరవేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ మంతనాలు జరుగుతున్న క్రమంలో కేంద్రం ఇప్పటికైనా ఈ 5 డిమాండ్లు ఏవైతే కాంగ్రెస్ పార్టీ పెట్టుతుందో ఆ 5 డిమాండ్లకు సంబంధించి సమాధానం ఇచ్చే ఆలోచన ఉందా, కేంద్రం సమాలోచనలు చేస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ప్రధాని నివాసం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి ఇంకా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధర్నాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అడిగి తెలుసుకుందాం. గోపి.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధర్నా గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి. సునీల్, ప్రధాని నివాసం వద్ద భారీగా పోలీసులు అయితే చేరుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటూ కూడా ఒక అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. జితేందర్ సింగ్ చర్చలు జరిపిన రాహుల్ గాంధీ 5 ప్రధాన డిమాండ్లను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రధాన డిమాండ్లు కనుక చూస్తే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలపైన చర్చించాలి, నీట్ పేపర్ లీకేజ్ పై కేంద్రం సమాధానం చెప్పాలి, నిన్న జరిగిన హింసపైన సమగ్ర దర్యాప్తు జరపాలి, బలన్మరణం చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎస్క్రేషియా ఇవ్వాలంటూ కూడా ఈ 5 డిమాండ్లను ఇటు కేంద్ర ప్రభుత్వం వద్దకు కాంగ్రెస్ పార్టీ పంపడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పోలీసులు అయితే చేరుకుంటున్నారు. ఎంపీల వాహనాలంతా కూడా ఇక్కడ ప్రధాని నివాసం వద్ద ఎంపీల వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపేసి ధర్నాలో పాల్గొంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ధర్నా కొనసాగిస్తుందో ఇందులో ప్రధానంగా నిన్న సిజేపీ పైన జరిగిన హింసాత్మకమైన ఘటనలకు నిరసనగా ఈరోజు పార్లమెంట్లో చర్చించేందుకు తాము సమయం కోరినప్పటికీ ఇటు కేంద్ర ప్రభుత్వము స్పీకర్ చేత సభను రేపటికి వాయిదా వేయించడాన్ని నిరసించారు. ఆ తర్వాత అక్కడి నుంచి సభ వాయిదా పడిన వెంటనే ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో నిన్న గాయపడ్డ విద్యార్థులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే మల్లికార్జున ఖర్గే నివాసానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పాదయాత్రగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉండడంతో పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసుల మోహరింపు అయితే జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగానే పోలీసులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈరోజు ఇక్కడి నుంచి కదిలేది లేదు. తమ న్యాయమైన డిమాండ్లకు సంబంధించిన ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు తాము ఇక్కడే బైఠాయిస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తూ వస్తుంది. మరి మధ్యాహ్నము ఈరోజు లోక్సభ వాయిదా పడిన వెంటనే ఇటు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి తమ నేత రోడ్డుపైన నిరసన వ్యక్తం చేస్తున్నాడని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా కూడా ఎంపీలంతా ఇక్కడికి ప్రధాని నివాసం వద్దకైతే చేరుకుంటున్నారు. తమ డిమాండ్లను ఏదైతే 5 డిమాండ్లకు సంబంధించి కేంద్రం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటూ కూడా చెప్తున్నారు. చూడబోతే రాత్రి వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం ఇలాగే కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా ఇక్కడే రోడ్డు పైన బైఠాయించడం జరిగింది. తమ నిరసన అయితే ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈరోజు రాత్రి వరకు కూడా తమ నిరసన కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్రం నుంచి ఒక స్పష్టమైన హామీ రావాలి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తూ ఉన్నారు. మరి చూడాలి. నిన్న గత కొద్ది రోజులుగా సిజేపీ జంతర్ మంతర్ వేదికగా నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇక్కడ ప్రధాని నివాసం వద్ద నిరసన తెలుపుతూ ఉండడంతో మరి కేంద్రం నుంచి ఏదైనా ప్రకటన వస్తుందా, వాళ్ళు కోరుకున్నట్టుగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా అన్నది కూడా ప్రస్తుతానికైతే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు, ప్రొటెస్ట్ జరుగుతున్న ప్రదేశము, దాని వెనకాలనే ప్రధాని నివాసం గేటు ముందే వీళ్ళంతా కూడా బైఠాయించడం జరిగింది. రోడ్డు అంతా కూడా పూర్తిగా పోలీసుల వాహనాలతోటి నిండిపోయిన పరిస్థితి ఉంది. ఎవరిని కూడా ఇక్కడికి ట్రాఫిక్ని అనుమతించట్లేదు. రోడ్లు పూర్తిగా నిలిపివేశారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర బ్యారికేడ్స్ తోటి రోడ్స్ అన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి చూడాలి ఈ ప్రొటెస్ట్ ఎక్కడి వరకు కొనసాగుతుంది, ఎక్కడి వరకు ఉండబోతుంది అన్న దానిపైన ప్రస్తుతానికైతే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి రాత్రి వరకు కూడా ఒకవేళ ఇదే విధంగా నిరసన కొనసాగితే కనుక మరి ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. ముఖ్యంగా ఈ ప్రొటెస్ట్కు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తలపెట్టిందో ఈరోజు ప్రధాని నివాసం ముట్టడికి సంబంధించి మరి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, కాంగ్రెస్ ప్రొటెస్ట్ అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇటు ప్రధాని నివాసం వద్ద
ఈ యొక్క ఆందోళన చేయడం అనేది కూడా మరి దీంట్లో ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్లకు ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా వేచి చూడాలి సునీల్. గోపి, అయితే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి లేదా కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నటువంటి ఈ ధర్నాకి, ఈ ఆందోళనకి, ఈ డిమాండ్లకి మద్దతుగా వస్తున్నటువంటి ఎంపీలని కాంగ్రెస్ నాయకుల వద్దకి, అగ్రనాయకత్వం వద్దకి అలో చేస్తున్నారా? వాళ్ళని కనీసం కాలినడకనైనా వారిని అక్కడికి చేరుకునే విధంగా అలో చేస్తున్నారా, లేదా వాళ్ళని అక్కడికక్కడే నిలువరిస్తే ప్రయత్నం చేస్తున్నారా ఎంపీలని? కాంగ్రెస్ నాయకుల వద్దకి, అగ్రనాయకత్వం వద్దకి అలో చేస్తున్నారా? వాళ్ళని కనీసం కాలినడకనైనా వారిని అక్కడికి చేరుకునే విధంగా అలో చేస్తున్నారా, లేదా వాళ్ళని అక్కడికి ఎంపీలకు? అయితే ప్రస్తుతం ఎంపీలు ఏదైతే ఈ ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన వెంటనే మల్లికార్జున ఖర్గే నివాసంలో ఉన్న ఎంపీలంతా కూడా చేరుకోవడం జరిగింది. కానీ కొత్త బయట నుంచి వచ్చేవారు ఎవరిని కూడా ప్రస్తుతమైతే అనుమతించట్లేదు. ఇక్కడ అంటే పూర్తిగా రోడ్ అంతా కూడా నిండిపోయింది, వాహనాలంతా కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇటు ఆ రోడ్డుపైనే వాహనాలను ఎంపీలంతా వదిలేసి ప్రధాని నివాసం వద్ద ధర్నాకు కూర్చున్న నేపథ్యంలో కొత్తగా వచ్చేవారు ఎవరిని కూడా ప్రస్తుతానికైతే అనుమతించట్లేదు. ఎంపీలు మాత్రం కొంతమంది ఒకరిద్దరు మాత్రం కాలినడకన ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి అదే ప్రధాని నివాసం వద్ద అయితే చేరుకోవడం జరిగింది. ఇంకా తమ నిరసన అయితే కొనసాగిస్తున్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రి దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలనేది నినాదాలు అయితే కాంగ్రెస్ పార్టీ నేతలైతే పిలుపునిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా చూడబోతుంది? నిన్నటి వరకు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు చేసిన ధర్నాను మరి ఈరోజు పొలిటికల్ పార్టీస్ కూడా చేస్తూ ఉండడము, అందులో ప్రధాని నివాసం వద్ద బైఠాయించడం అనేది మరి గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ చూడలేదనేది కూడా నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లకు ప్రభుత్వం ఏం చెప్తుంది సమాధానం అనే దానిపైనే ఈ యొక్క ధర్నా ఇంకా కొనసాగుతుందా, లేదంటే పోలీసులు నేతలను అరెస్టు చేస్తారా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. మరి ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడి నుంచి కదిలేది లేదు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అక్కడి నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం అయితే కొనసాగిస్తాము అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు సునీల్. ఎస్, అయితే గోపి, ఇక్కడ కాంగ్రెస్ ప్రధానంగా 5 డిమాండ్లు అంటే సిజేపీ పార్టీ పెట్టినటువంటి 3 డిమాండ్లకి తోడు ఇంకొక 2 డిమాండ్లను జత చేసింది. సో ఈ 2 డిమాండ్లు అదనంగా మనం ఈ 2 అదనంగా చేసినటువంటి డిమాండ్ల గురించి మాట్లాడుకుంటే మిగతా 3 డిమాండ్లు కూడా సిజేపీ చేసినటువంటి డిమాండ్లే. సో ఈ 2 డిమాండ్లలో ఒకటి ఏంటంటే కేంద్రం యొక్క సమాధానం, నీట్ లీకేజీలకు సంబంధించి కేంద్రం యొక్క సమాధానం ఒకటి కోరుకున్నటువంటి పరిస్థితి. అలాగే నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి సమగ్ర విచారణ అనేది కోరుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ 2 అంశాలు కూడా అదనంగా జోడించింది. ఈ 2 అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. సో వీటి గురించి కాంగ్రెస్ పార్టీ జోడించడంతో అటు కేంద్రం నుంచి ఇంకా ఒత్తిడి పెరిగిందని అనుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఖచ్చితంగా కేంద్రం పైన ఈ ఒత్తిడి అనేది కొనసాగుతుంది. ఇటు సిజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధానంగా చేస్తున్న డిమాండ్ అల్లా విద్యాశాఖ మంత్రి రాజీనామా. మరి విద్యాశాఖలో మంత్రి దీనికి నైతిక బాధ్యత వహించాలి. నీట్ పేపర్స్తో పాటు అనేక పేపర్ల లీకేజీలు పైన విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన అంశం పైన ఇప్పటివరకు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. వారికి సంఘీభావంగానే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్ద తన నిరసననైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక మెరుపు నిరసన అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి నిరసనకు సంబంధించి కూడా ముందుగా చూడొచ్చు మనం విజువల్స్లో పోలీసులందరూ కూడా సమన్వయం అవుతున్నారు. వాళ్ళ అధికారులు ఇక్కడ ఉన్న డీసీపీ కూడా ఇప్పటికే కొన్ని కీలక ఆదేశాలను పోలీసులకు ఇస్తూ ఉన్నారు. మరి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు అయితే మోహరిస్తున్నారు. మరి నాయకులను ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా మరి కాసేపట్లో ఇది ఏం జరగబోతుంది అన్న దానిపైన కూడా ఇంకా ఒక స్పష్టత రావాలి. ప్రస్తుతం అధికారులంతా కూడా కొంత ఈ యొక్క ఇక్కడ జరుగుతున్న నిరసనను ఏ విధంగా చెదరగొట్టాలి అన్న దానిపైన కొంత వ్యూహం అయితే రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఏదైతే సెంట్రల్ జోన్ డీసీపీ కూడా ఇప్పుడే అధికారులు ఇక్కడ ఉన్న బందోబస్తు చేస్తున్న పోలీసులతోటి మాట్లాడడం జరిగింది. ఆ వెంటనే పోలీసులలో కొంత కదలికలు అయితే మనం
చూస్తున్నాం. వాళ్ళు చేసే ధర్నా వద్దకైతే పోలీసులు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అక్కడ ఉన్న నిరసన తెలిపే నాయకులను ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం మీరు చూడొచ్చు విజువల్స్లో హెల్మెట్స్ కూడా పెట్టుకున్నారు పోలీసులు. ఆ హెల్మెట్స్ వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా ధరించడం జరిగింది. మరి పోలీసులు అక్కడి నుంచి నాయకులను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ 3 బస్సులను కూడా సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా తరలించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే ప్రారంభం చేశారనేది కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే మీడియా కూడా కొంచెం దూరం వెళ్లాల్సిందిగా కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అక్కడి నుంచి ఏదైతే నాయకులు చేస్తున్న ర్యాలీకి సంబంధించి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కూడా కొంచెం దూరం వెళ్ళండి, మీరు వెనక్కి వెళ్ళండి అంటూ కూడా మీడియాను కూడా వెనక్కి పంపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులంతా కూడా ఒకరొకరుగా దగ్గరికి వాళ్ళు నిరసన జరిపే ప్రదేశం దగ్గరికి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తి స్థాయిలో మరి ఏదైనా వాళ్ళను నాయకులందరినీ ఎంపీలందరినీ కూడా వాళ్ళని ఇక్కడి నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారనే పరిస్థితులు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు కనపడుతున్నాయి. ఒకవైపు నిరసన అయితే కొనసాగుతూనే ఉంది. వాళ్ళు వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ అక్కడ చెట్టు దగ్గర మనం రాహుల్ గాంధీని విజువల్స్లో చూడొచ్చు. ఆయన కూడా ఇక్కడికి వచ్చే ఎంపీలకు సంఘీభావంగా ఆయన కూడా వాళ్ళందరినీ కూడా సముదాయిస్తున్నాడు. మరి ఈ యొక్క ప్రొటెస్ట్ కొనసాగుతుంది. ఆయనతో పాటు ఆయన పక్కనే కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ కూడా ఆయన రాహుల్ గాంధీ వెంట ఉన్నారు. మరి ఇక్కడి నుంచి కదిలేది లేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఒకరొకరుగా వాళ్ళు చేస్తున్న ధర్నా ప్రదేశానికి అయితే చేరుకుంటున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా చూడొచ్చు మనము. వాళ్ళంతా కూడా ఆ మీటింగ్ ఏదైతే వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆ నిరసన జరిగే ప్రదేశానికి ఇటు పోలీసులంతా కూడా చేరుకుంటున్నారు. బస్సులన్నింటినీ కూడా ఇక్కడ నుంచి వాళ్ళందరినీ తరలించేందుకు సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొదట బస్సు కొంత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లీడర్స్ని ఇందులోకి ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇటు రాహుల్ గాంధీకి సంఘీభావంగా తెలిపేందుకు ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ సంబంధించిన వాహనంలో ఎక్కించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. మరి